అండ్ నువ్వు అంటున్నావు నా జీవితంలో కార్యం ఏం జరుగుతులే. తప్పు నీ దగ్గర ఉంది. నువ్వు నిజంగా దేవుడు కార్యం చేస్తాడని నమ్మితే తెగించు. దేవుడు ఎదురు చూసేది నువ్వు ఆయన వైపు చూడాలని, తుఫాన్ వైపు కాదు, గాలి తుఫాన్ వైపు కాదు, ఆ పెద్ద పెద్ద కిరటాల వైపు కాదు. నువ్వు గాలి తుఫాను చూసుకున్నంత వరకు నువ్వు ములుగుతూనే ఉంటావు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు. నిన్ను రమ్మన్నది దేవుడే, నడవమన్నది దేవుడే. నువ్వు దేవుడి వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా నీ అంతటా నువ్వు చూసుకుని భయపడుకుంటా అంటే గాడ్ కెనాట్ హెల్ప్. నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో. ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుడు అక్కడ తెలియజేస్తుంది. దేవుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కానీ నువ్వు నమ్మకపోతే నీకు కార్యం జరగదు. సమ్టైమ్స్ గాడ్ ఈస్ జస్ట్ టూ క్లోజ్ టు యూ. నువ్వు కేకేస్తే నేను పట్టుకున్న అంత దగ్గరలో ఉన్నాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు నాకెవ్వరు లేరు, నాకెవ్వరు చేయట్లే, నా బ్రతుకు ఇంతేనేమో, నా స్థితిగతులు ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, ఇంకా నా పని అయిపోయిందేమో, ఇంక ఇది జరగదేమో. దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసి, నువ్వు సందేహపడ్డావు. నీ అడుగు కరెక్ట్గానే తీసో, నువ్వు కరెక్ట్గానే నడిచో. తుఫాన్ ఇందాక నుండే ఉంది, ఆ గాలి తుఫాన్ ఇందాక నుండే ఉంది. నువ్వు ఇందాక నుంచి అడుగు తీసు. ఇప్పుడు నువ్వు సందేహపడ్డావు. నేను ఇంతవరకు నడిపించలేదా? నేను ఇంతవరకు కార్యం చేయలేదా? నేను ఇంతవరకు నీ తోడు లేనా? నా దృష్టి నీ వైపు లేదా? దేవుని మాట వింటూ, దేవుని వాగ్దానాలను పట్టుకుని, ఏ స్థితిగతులైనా దేవుని వైపు చూస్తూ, అది తుఫాన్ అవనే, నిమ్మలమైన సమయం అవనే. నీ పరిస్థితులు అనేక సార్లు కరువుగా కనబడచ్చు, కష్టంగా కనబడచ్చు. ఒకసారి నీ జీవితంలో తిరిగి చూడు ఎన్ని మేలు చేశాడు. ఒకసారి తిరిగి చూడు ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఒక్కసారి తిరిగి చూడు నీ శత్రువుని ఎలా అణిచివేశాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, ఏమైపోతుందో 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 ఏమైపోతుందో. కరువు పరిస్థితులు ఉన్నావేమో, కష్ట పరిస్థితులు ఉన్నావో, చేతకాని పరిస్థితులు ఉన్నావో, ఎట్టు పోవాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నావేమో. ప్రభు వైపు చూడండి. బట్ ద ట్రూత్ ఇస్ ఓన్లీ ద ప్రామిస్, నాట్ ద రియాలిటీ దట్ యు సీ. రియాలిటీ నువ్వు చూసేది నిజమనద్దు. దేవుని మాట సత్యం, నమ్ము. దేవుని మాట నమ్ము. దేవుని మాటను నమ్ము. ఈరోజు మీరు ఏ పరిస్థితులు ఉన్నా